ఏమన్నా కుటుంబరావు, ఈ రక్ష కంకణం ఎవరి చేతికి కడతా అన్నావు? చిట్టమ్మ చేతికి కడతా అన్నావా? అంటే చిట్టమ్మ మా వారసురాలా? మా వైష్ణవిదేవి మన చిట్టమ్మేనా? అయ్యి బాబోయ్, సిట్టమ్మకి పేనగండం ఉందని తెలిసిన కంగారులో నిజం చెప్పేసినాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మాట్లాడవేంటి కుటుంబరావు? ఈ కంకణం కట్టాల్సింది మా వైష్ణవిదేవి కదా, కానీ నువ్వెందుకు చిట్టమ్మ చేతికి కడతానంటున్నావు? అంటే వైష్ణవిదేవి అనబోయి కంగారులో మా సిట్టమ్మ అనేసినానమ్మా. అంతేనమ్మా, అంతే. లేదంటే మా కన్నబిడ్డ మీ వారసురాలు ఎలాగవుతుందమ్మా? సరే, మీ మాటలు నమ్ముతున్నాను. ఏమా, నమ్ముదామా? అయ్యో, ఖచ్చితంగా నమ్మాలి వీరనారాయణ. వీళ్ళని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాం? మరైతే కంకణం ఇచ్చేస్తున్నానమ్మా. ఇచ్చే నాన్నా. ఇదిగో కుటుంబరావు, ఈ రక్ష కంకణాన్ని జాగ్రత్తగా నీ దగ్గరుంచుకో. మా వైష్ణవిదేవి దొరకగానే తన చేతికి ఈ కంకణం కట్టు. అది కూడా 48 గంటల్లో జరిగిపోవాలి. ఈ 48 గంటల్లో కడితేనే ఈ రక్ష పనిచేస్తుంది. పొరపాటున కట్టలేదో ఆ తర్వాత కట్టినా ఉపయోగం లేదు. అట్టగే బాబు, సాధ్యమైనంత త్వరగా మీ వైష్ణవిదేవిని ఎతికి పట్టుకుంటాను. ఈ 48 గంటల్లోనే ఈ కంకణాన్ని ఆమె చేతికి కట్టేద్దాం. చాలా సంతోషం కుటుంబరావు. ఈ ఒక్క పని చేయి చాలు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. అట్టగే బాబు. మరో ముఖ్యమైన విషయం. ఏటి బాబా ఈ విషయం? ఈ రక్ష మేము నీ చేతికిచ్చినట్టుగాని, నువ్వు వైష్ణవిదేవి చేతికి కట్టుతున్నట్టుగాని ఎవ్వరికీ తెలియకూడదు. అట్టగే బాబు, ఎవరికి తెలియనివ్వను. సరే సరే, వెళ్ళొస్తాం. రామ్మా. అట్టగే బాబు. చేయడానికి ఏటుందే? ఈ రచ్చా కంకణం అట్టుకెళ్ళి సిట్టమ్మ చేతికి కట్టేస్తాను. అప్పుడు తనకి జాతక దోషాలు ఏవి అంటవు. ఆ పేనగండం గురించి కూడా భయపడాల్సిన అవసరం ఉండదే. ఇదిగో ఇంకో మాట, పొరపాటును కూడా ఇది ఏర్నారాయణ గారిచ్చిన కంకణం అని సిట్టమ్మకు తెలియకూడదు. ఇదిగో రవిచంద్రబాబు, టిఫిన్ మాత్రం అదిరిందయ్యా. టేస్ట్ ఎప్పుడు అలాగే ఉండాలి, అర్థమైందా? అలాగే సార్. వంట చేసింది ఎవరు? మా చిట్టమ్మ. టేస్ట్ ఏ మాత్రం తగ్గదు. తెలుసబ్బాయ్, అందుకే కదా దగ్గరలో ఉన్న హోటల్ వదిలేసి నీ బండి దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. అలాగే. బావా, నేను వచ్చేసానా? అమ్మాయ్యా, వచ్చేసావా? ఈ కస్టమర్స్ అందరినీ ఎలా సముదాయించాలో అర్థం కాక ఫుల్ టెన్షన్ వచ్చేసింది. సారీ బావా, వేర్నారాయణ బాబా పిలిచేసరికి వెళ్ళాల్సి వచ్చింది. పర్లేదు చిట్టమ్మ, ఇంతకీ సమస్యలన్నీ సామరస్యంగా ముగిశాయా? ముగిసిపోయినట్టే బావా. ఇంకా చట్నీ ఏవా? అమ్మయ్యా, చిట్టమ్మ ఇక్కడే ఉంది, రవిచంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి అమ్మ నువ్వే జమీందారు పెట్టావని చెప్పేస్తాను. అంతేకాదు, మీ నాన్న చావు కారణం, మీ కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం ఆ కాంతమ్మే అని చెప్పేస్తాను. వీరనారాయణ బాబు, సమయానికి దేవుళ్లాగా మీరు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇక నాకు భయం లేదు. ధైర్యంగా వెళ్ళి ఈ చిట్టమ్మే మీ వారసురాలని చెప్పేస్తాను. మా వీరనారాయణ గారి చేతిలో ఆ కాంతమ్మ కుక్క చావు చచ్చేలా చేస్తాను. అమ్మా చిట్టమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. నీ బిజినెస్ రోజు రోజుకి డెవలప్ అవ్వాలి. నువ్వు కోరుకున్న స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ బాబాయ్. శుభ్మా అని నీ చేతులతో ఓపెనింగ్ చేసావు, దాంతో చూడు వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా ఎలా సాగుతుందో. ఊరుకో చిట్టమ్మా, ఓపెనింగ్ చేయగానే వ్యాపారం జరుగుతుందా? అందుకు తెలివి, అదృష్టం కూడా కావాలి. ఆ రెండూ నీకున్నాయి కాబట్టే మొదటి రోజు వ్యాపారం ఇంత బాగా సాగుతుంది. కరెక్ట్గా చెప్పారు బామ్మగారు. మా చిట్టమ్మ ఏదైనా అనుకుందంటే అది సాధించే వరకు నిద్రపోదు. అది నిజమే బాబు. వస్తాము.
వస్తాను చిట్టమ్మ వస్తాను. అలాగే అలాగే నాన్న. హలో ఓరి నాయను, నేనెళ్ళి నిజం చెప్పేద్దాం అనేసరికి ఈ రాక్షసు వచ్చేసింది. ఇప్పుడు గనక నన్ను చూసిందంటే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తుంది. ఆ, అసలు నేనెందుకు ఆగాను? నేనిప్పుడు మారువేషంలో ఉన్నాను కదా. నన్ను చూసినా కాంతమ్మ అసలు గుర్తుపట్టనే పట్టదు. అనవసరంగా భయపడి ఆగిపోయాను. లేదంటే వీరనారాయణ గారికి ఈ విషయం చెప్పేసి ఉండేవాడిని. ఏం చేద్దాం? రా నాన్న. నాన్న కూసో. నాన్న, మన వ్యాపారం చూసావా ఎంత బాగా సాగుతుందో? నేనిప్పుడు గుడ్డోని కదమ్మా. నీ వ్యాపారం ఎంత బాగా జరిగినా చూసి అదృష్టం నాకెక్కడుందమ్మా. బాధపడకు నాన్న. అదిగో మన చంద్రకొచ్చింది. ఆ. టిఫిన్ చేస్తుంది. చంద్రక, ఏంటి చిట్టమ్మా? మా నాన్నకోసారి హాయ్ చెప్పు. హాయ్ కుటుంబరా బాబాయ్. హాయ్ చంద్రమ్మా, ఎలాగున్నావమ్మా? ఎట్టగుంటాను, బాగున్నాను. ఇదిగో నీ కూతురు టిఫిన్ బండి పెట్టిందని ఆ నోటో ఈ నోటో విని టిఫిన్ చేద్దామని వచ్చాం. బ్రహ్మాండంగా చేసావు చిట్టమ్మా. మరి నా కూతురంటే ఏటనుకున్నావు? నానా, అదిగో సత్యయ్య బాబాయ్. సత్యయ్య బాబాయ్, మా నాన్నకోసారి హాయ్ చెప్పా. హాయ్ కుటుంబరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా, నువ్వెలాగున్నావు? నేను బాగున్నానయ్యా. మన చిట్టి చేసిన టిఫిన్లు చాలా అదిరిపోయాయి. పోనీలే అయ్యా, మీ అందరి మాటలు వింటా ఉంటే నా కడుపు నిండిపోతాంది. నాన్న, వాళ్ళిద్దరే కాదు నాన్న, మన నూకయ్య మావయ్య, మన కావేరక్క, చాలా మంది వచ్చారు. అట్టగా నువ్వు చెప్తాంటే ఇక్కడ జరిగేదంతా నా కళ్ళకు కనబడుతున్నట్టుగా ఉందమ్మా. నువ్వు నా పక్కనుంటే నా కళ్ళు లేవన్న దిగులు ఉండదమ్మా. నీ కళ్ళను నా కళ్ళుగా చేస్తావు. నా కనబడిన ప్రపంచాన్ని నీ కళ్ళతో చూపిస్తావు. నువ్వు నా కూతురు కాదమ్మా, నా నా తల్లివి. ఉండు నాన్న, నీకోసం వేడి వేడిగా మైసూర్ బోండా ఎడతాను. బావా అవి లగివ. ఎలా ఉంది నాన్న? కల్లా కపటం లేని నీ మంచి మనసులాగే చాలా బాగుందమ్మా. మీ తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ పక్కన పెట్టి నాకివ్వాల్సిన అద్దె డబ్బులిస్తే నేను వెళ్తాను. నువ్వు సవాల్ దగ్గర పెట్టే కన్నీలకు కూడా ఖరీదు కడతావు కాంతమత్త. ఇంకో అరగంట ఆగు, నీ అద్దె డబ్బులు నీ మొహన పడతాను. మ్మ్. బండి పెట్టుకున్నప్పుడేమో కాళ్ళ వేళ్ల పడి బతిమలాడతారు. పెట్టాక మాత్రం ఇలా కట్టె విరిచినట్టు సమాధానం చెప్తారు. సర్లే, ఏం చేస్తాం? ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. అమ్మా నమస్కారం అమ్మా. ఎవడ్రా నువ్వు? దొంగ మొహందనా, లాయర్ బాబు గారు దండాలు బాబు అన్న నువ్వే ఇప్పుడు నన్ను ఎవర్రా అంటావా? అంత నా కర్మే కర్మ. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పేరు బుచ్చిబాబమ్మా. అయితే పేరు చెప్పడానికి వచ్చావా? పనికి మాలిన వెధవా, వెళ్ళి పని చూసుకోపో. అమ్మా తప్పుగా అనుకోకండమ్మా. మీ ఇంట్లో వంట మనిషో పని మనిషో కావాలంటే కాకినాడలో చెప్పుకుంటుంటే అది వినొచ్చానమ్మా. ఏంటేంటి, నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా చేయడానికి వచ్చావా? అవునమ్మా.
నేను అన్ని రకాల వంటలు వండుతానమ్మా. మన ఆంధ్ర స్టైలే కాదు, తెలంగాణ స్టైలు, నార్త్ ఇండియా స్టైలు అన్ని రకాల వంటలు వచ్చమ్మా. ఏటటా మా కాంతమ్మత్తింట్లో వంట చేయడానికి వచ్చావా? ఏ ఊరు తమరిది? ఆ, నాదే అమ్మా, రాజమండ్రి అమ్మా. మరి రాజమండ్రి అయితే కాకినాడలో వంట మంచి కావాలని నీకెలా తెలిసిందే? ఆ, అంటే బుజ్జమ్మ గారు కాకినాడ వచ్చారు కదమ్మా, ఆళ్ళు ఇళ్ళు చెప్పుకుంటుంటే ఈయన వచ్చానమ్మా. చూడు బాబాయ్, నీకు తెలుసో తెలీదో నువ్వు ఈ ఇంట్లో ఎక్కువ కాలం పనిచేయలేవు. ఆవిడ పరమ గయ్యాలి, రాక్షసి, నిన్ను ఏపుకు తింటుంది. ఏంటా గుసగుసలు? ఆ, ఆ, మళ్ళీ ఈ వంటోణ్ణి కూడా రాకుండా చేస్తావా? ఈ పప్పులేమి నా దగ్గర ఉడకవు. ఒరే బుచ్చి, ఒకరోజు మా ఇంట్లో వంట వండు, ఆ తర్వాత నీ వంటలు గనక నా కూతురికి, తమ్ముడికి, ఇంట్లో అందరికీ నచ్చాయంటే నిన్ను కంటిన్యూ చేస్తా, లేదా బయటికి పంపిస్తా. అది నీ కోకే అయితే ఈ రోజే పనిలో చేరు. ఆ, అంతకంటే భాగ్యం అమ్మా, ఈ రోజే చేస్తానమ్మా. అయ్యో, కర్మ. నన్ను ఆశీర్వదించమ్మా. ఏయ్! నీ ఓవర్ యాక్షన్ తగలడా? వంట చేయడానికే కదరా వెళ్తున్నావు, ఏదైనా యుద్ధం చేయడానికి వెళ్తున్నావా ఆశీర్వదించడానికి? వచ్చి తగలడు. ఆ, అలాగేనమ్మా. ఓ ముసలోడా, వంట మంచిగా వద్దు వద్దు అంటే వినకుండా వస్తావా? నువ్వెంతకాలం పనిచేస్తావో నేను చూస్తాను. బా బా నువ్వేం కంగారు పడకమ్మా. కాంతమ్మతో వచ్చినోడితో పనులు చేయించుకుంటే మనకి డబ్బులు రావని కదా నీ బాధ. బా ఇప్పుడు కాంతమ్మతో డబ్బులతో మనకేం పనమ్మా? చూసాగా మన బండి వ్యాపారం ఎంత బాగా సాగుతుందో. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. ఇక మా అమ్మకి మనం ఫైన్లు వేయక్కర్లేదు, డబ్బులు వసూలు చేయక్కర్లేదు. హాయిగా నీ డబ్బులు నువ్వే సంపాదించుకోవచ్చు, మీ నాన్నకి నువ్వే స్వయంగా ఫుడ్ పెట్టుకోవచ్చు. అవునవా? అయినా కూడా ఆ ముసలోడి మీద జాలిపడి వద్దని చెప్తుంటే కూడా వినకుండా వెళ్తాడండి. 2 రోజులు ఆగితే తెలిసిద్దిలే మీ అమ్మ తడకేయటం. ఒరే వీరనారాయణ, అమ్మా, మన కంకణం ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుద్దమ్మా. మనం చెప్పిన మాటల్ని కుటుంబరావు నమ్ముంటే గనక 48 గంటల్లోపు ఖచ్చితంగా ఆ కంకణాన్ని మన వారసురాల చేతికి కట్టాలని ప్రయత్నిస్తాడు. అంటే అర్థమేంటో తెలుసా? మనం అనుమానించినట్టుగా చిట్టెమ్మే మన వారసురాలైతే ఈ కుటుంబరావు ఆ కంకణాన్ని చిట్టెమ్మ చేతికి కట్టి తీరుతాడు. అదే జరిగితే ఎల్లుండి మనం వచ్చేసరికి మనం ఇచ్చిన కంకణం చిట్టెమ్మ చేతికుంటుందమ్మా. కరెక్ట్గా చెప్పేవరా వీరనారాయణ. ఆ కుటుంబరావు చిట్టమ్మ చేతికి కంకణం కట్టాడో ఇక తిరుగులేదురా. చిట్టమ్మే మన ఇంటి వారసురాలు. పొరపాటున కట్టలేదో మనం చిట్టమ్మ మీద కూడా ఆశలు వదులుకోవలసిందే. అవునమ్మా, నాకెందుకో చిట్టెమ్మ మన వారసురాలని అనుమానం వస్తుందమ్మా. అలా అనుమానం రాబట్టే కదరా ఇంత పెద్ద నాటకమాడి ఆ కంకణాన్ని కుటుంబరావు చేతికిచ్చాం. అవునమ్మా, మన అనుమానానికి నమ్మకానికి సరిగ్గా 48 గంటల్లో ముగింపు వచ్చేస్తుందమ్మా. ఎన్ని రోజులుగా కోకిలమ్మ కుటుంబరావులు మన దగ్గర ఆడుతున్న నాటకానికి 48 గంటల్లో, కేవలం 48 గంటల్లో తెరపడిపోతుందమ్మా. అవునరా, నిజంగా చిట్టమ్మే గనక నా మనవరాలైతే నకిలీ వైష్ణవుని తెచ్చి మన కంటగట్టినందుకు ఆ కుటుంబరావుని షూట్ చేసి పారేస్తాన్రా. అవునమ్మా, నకిలీ వైష్ణవిని మన కంటగట్టడమే కాకుండా నిజం చెప్పమని ప్రాధేయపడినా కూడా మన జీవితాలతో ఆడుకున్నందుకు తగిన గుణపాఠం మాత్రం చెప్పి తీరుతానమ్మా. ఖచ్చితంగా చెప్పాలరా వీరనారాయణ. లేదంటే ఆ కుటుంబరావు గాడు కోకిలమ్మలు మనల్ని మరీ వెధవల్లా చూస్తారు. మనలో ఉంది మంచితనమే తప్ప చేతకానితనం కాదని వాళ్ళకి అర్థం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాలి. అవునమ్మా, ఇప్పటికైనా నిజం చెప్పారా వాళ్ళిద్దరూ బతికిపోతారు. లేదంటే ఈసారి చెప్పను, చేసి చూపిస్తాను. కానీ పొరపాటున చిట్టమ్మ మన వారసురాలు కాకపోతే? ఆ ఛాన్సే లేదమ్మా. మొన్న గుళ్ళో జరిగింది గుర్తుందిగా? కేవలం మన వంశస్థులు చెప్తే తప్ప ఆగని మన బసవన్న చిట్టెమ్మ చెప్పగానే తల ఉంచిందంటే అర్థమేంటి? చిట్టెమ్మ మన వారసురాలనే కదా. చిట్టెమ్మ ఒంట్లో ప్రవహించేది
మన రక్తం అనే కదా. లేదంటే బసవన్న చిట్టెమ్మకి ఎందుకు భయపడతాడో, ఆమె ఆజ్ఞని ఎందుకు పాటిస్తాడమ్మా? ఆ ఒక్క నమ్మకంతోనేరా ఇంత నాటకం ఆడావు. ఒకవేళ చిట్టమ్మ నా మనవరాలు కాకపోతే, మన వారసురాలు దొరక్కపోతే మన పరిస్థితి ఏంట్రా? అగమ్య గోచరమమ్మా, భవిష్యత్తు శూన్యం. ఇప్పటికే ట్రస్ట్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారా? మీ వారసురాలు ఎక్కడా అని అడుగుతున్నారా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. అవునరా, సరిగ్గా వారం రోజుల్లో వాళ్ళింటికి వస్తామన్నారు. అప్పటికి గనక మన వారసురాలు దొరక్కపోతే యావదాస్తి ట్రస్టుకు వెళ్ళిపోతుందిరా. జరగదమ్మా, అలా ఎప్పటికీ జరగదు. మన ఆస్తిని మన వారసురాలే అనుభవించాలి, అనుభవిస్తారు కూడా. చిట్టమ్మా, ఏంటమ్మా పిండి మిగిలిపోయిందని బాధపడుతున్నావా? ఏం కాదులే, ఆ పిండి ఫ్రిడ్జ్ లో పెడితే రేపు పొద్దున మన ఇంట్లో టిఫిన్ వాడుకోవచ్చు. బావా మొత్తం ఎంత వచ్చాయి? ఈ 10లు 20లు మొత్తం కలిపి 860 రూపాయలు చిట్టమ్మా. నా దగ్గర 100, 500, 50 కలిపి 4200 వచ్చినాయి బావా. ఓ, అయితే మొదటి రోజు మనకు 5000 చిల్లర బేరం జరిగిందన్నమాట. అవును బావా. ఇదంతా నీ వల్లే, నీ టాలెంట్ వల్లే ఇంత బిజినెస్ జరిగింది. ఏం కాదు బావా, ఈ వ్యాపారం అంతా నీ సాయం వల్లే జరిగింది. నువ్వే కనుక అక్కడ ఉండకపోతే నేను ఇంత వ్యాపారం చేస్తుండదానే కాదు. నీ టాలెంట్ అన్నానా? కాదు, నీ టాలెంట్ అన్నానా? నీ టాలెంటే కాదు, అరే నీదే. బావా ఈ డబ్బులు అటుకెళ్ళే లోపల బీరోలు ఎడదావా? అలాగే చిట్టమ్మా. అవును, మరింత సాయం చేశాను, మరి నాకేం గిఫ్ట్ ఇవ్వవా? గిఫ్టా? ఏం కావాలి? ఏం కావాలో చెప్పను, నేనే తీసేసుకుంటాను. ఏం చేసావు బావా? నువ్వు నాకేదో ఒకటి ఇచ్చేలోపు నేను ముద్దు పెట్టేశాను. సిగ్గు లేకపోతే సరే, ముద్దు పెట్టే ముందు ఒక మాట చెప్పొచ్చుగా. ఏ చెప్తే దొరకకుండా వెళ్ళిపోవడానికా? అందుకే నీకు చెప్పకుండా పెట్టేశాను. సాధించావులే. ఎవరైనా సుత్తే ఏమనుకుంటారో? ఎవరు మనల్ని చూడట్లేదని తెలిసే పెట్టానులే. అయినా మనకేమన్నా ఇది మొదటి ముద్ద ఏంటి? ఇలాంటివి ఎన్నయ్యాయో, ఇంకా ఇలాంటివి ఎన్ని ఇవ్వాలో. సిగ్గులేని జన్మాని. చిట్టి చిట్టి, ఇదిగో చిట్టమ్మా. ఓ చిట్టమ్మా. సుందరమత్త నువ్వా? అవునే, ఇంతకీ మీ అత్త ఉందా లేదా? లోపలుందత్త, పిలుతానండ. కాంతమత్త, కాంతమత్త. కాంతమ్మక్క నమస్కారం. నమస్కారం సుందరమ్మ. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు కాంతమ్మక్క, మా రెండో అమ్మాయి పోయిన నెల ప్రసవించిందని చెప్పాను కదా. అవునవును, ఆడపిల్ల పుట్టిందని చెప్పావు. అవును, ఆ పిల్లని ఇవాళ ఉయ్యాల్లో వేస్తున్నాం. నువ్వు, నీ కోడలు, నీ కూతురు అందరూ తప్పకుండా రావాలి. అలాగే వస్తాం. బహుమతులు ఏమిస్తారు? అమ్మా, బారసాలకొస్తే బహుమతులు మీరివ్వాలి, మేమివ్వం. అదేంటి, మా ఊటీలో బారసాలకు వచ్చిన వాళ్ళకిస్తారే. ఇంకొక్కసారి ఊటీ అన్నావనుకో, నిన్ను లాఠీతో కొడతాను. ఏమనుకున్నావు? సారీ అమ్మా. చిట్టమ్మా,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరంతా తప్పకుండా బారసాలకి రావాలి. ఇదిగో సుందరమ్మ, పాపం మీ చిన్నమ్మాయికి ఇదే మొదటి కాన్పు కదూ? అవునక్క. హా, మరి పోయి పోయి పిల్లా జల్లా లేని చిట్టమ్మని బొట్టు పెట్టి పిలుస్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఉన్నమాటే కదా నాన్నా, మీకు పెళ్ళయ్యి ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది. అయినా ఇంతవరకు నెల తప్పిందా? లేదే. మరలాంటప్పుడు చిట్టమ్మని పిల్లల్లేని ఆడది అంటారు కానీ పిల్లల తల్లి అంటారా ఏంటి?